रामस्य कृष्णकर्मणा हनुमान् शत्रुसैन्यानां निहन्तामारुतत्मजः न रावणसहस्रं मे युद्धे प्रतिबलं भवेत् शिलाभिस्तु प्रहरतः पादपैश्च सहस्रशः अर्धयित्वा पुरीं लङ्काम् अभिवाद्य च मैथिलीं समृद्धार्धो गमिष्यामि शतां सर्वरक्षसाम् धर्मात्मा सत्यसन्धश्च रामो दासरथिर्यदि पौरुषे च प्रतिद्वन्द्वशरैणं रावणिं तपस्वाध्यायनिरतं तपस्वी वक्विदाम्बर नारदं परिपप्रच्छ वाल्मीकिपुङ्गवम् श्री रघुनन्दन परब्रह्मणे नमः। पारायणमारभेत। श्री गुरुभ्यो नमः। श्रीरामाय नमः। శ్రీమద్ రామాయణంలో వాల్మీకి మహర్షి అనుగ్రహించినటువంటి శ్రీమద్ రామాయణం, అందులో బాలకాండ, అయోధ్య, అరణ్య, కిష్కింద, సుందర ఈ కాండలన్నీ కూడా సంపూర్ణంగా పరిపూర్ణంగా చేతివ్రాతగా అనుష్ఠానంగా వ్రాసుకుంటూ వాటిల్లో ఉండేటటువంటి ముఖ్యమైనటువంటివి, గంభీరమైనటువంటి అర్థం కలిగినటువంటి సందర్భాలు కలిగినటువంటివి శ్లోకాలు, సందర్భాలు, అక్కడ జరిగినటువంటి విషయాలు, మన మానవ జీవన విధానంలో రామ కథ ఎలాంటి ఫలితాన్ని ఇస్తుంది, ఎంత అవసరము అనేటటువంటి విషయాన్ని ఈ యొక్క మనకి రామాయణంలో తెలుస్తూ ఉంటుంది కనుక ఆ సందర్భాల్ని శ్లోకము అర్థంగా మళ్ళీ డిటిపి చేయించుకుంటూ ఈ యొక్క అనుష్ఠాన కార్యక్రమం నడుస్తూ ఉంది. ప్రస్తుతం యుద్ధకాండలో ఉన్నాం, 38వ సర్గలో ఉన్నాం. 38వ సర్గలో రాముడు యుద్ధం లంకాపట్టణం దగ్గరికి వచ్చి తన వానర సైన్యంతో ఉన్న సమయంలో రావణుడు లంకాపట్టణంలో 4 ద్వారాల వైపు పరాక్రమం కలిగినటువంటి వాళ్ళని ఏర్పాటు చేసి తాను కూడా ఉత్తర ద్వారం దగ్గరే నేను ఉంటాను, రాముని వధిస్తాను అని శపథం చేస్తాడు రావణుడు. అటువంటి సమయంలో ఈ విషయాలు అసలు లంకలో ఏం జరుగుతోంది, లంకాపట్టణంలో రావణుడు ఎలాంటి ఆలోచనలు చేస్తున్నాడు పరిశీలిద్దాము అని విభీషణుడికి అనుమానం వస్తుంది, ఒక ఆలోచన వస్తుంది. ఆలోచన వచ్చిన సమయంలో విభీషణుడు తన మంత్రులు ఉంటారు 4, ఎప్పుడూ కూడా విభీషణుని అంటిపెట్టుకునే ఉంటారు. వాళ్ళు అమాత్యులు అంటారు వాళ్ళని. ఆ అమాత్యుల్ని విభీషణుడు ఆజ్ఞాపిస్తాడు, ఏమయ్యా మీరు వెళ్ళి లంకలో ఏం జరుగుతుందో తెలుసుకోండి, జాగ్రత్తగా పరిశీలన చేయండి, అక్కడ వార్త తెచ్చి రాముడికి మనం తెలియచేయాలి. ఎందుకంటే మనం రాముడిని శరణగోరి వచ్చాం, రాముడు వైపే నిలబడాలి, పక్షపాతం ఉండకూడదు, రాముడు తరపుగానే యుద్ధం చేయాలి మనం. కనుక మీరు వెళ్ళి అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకొని రండి, మారువేషాలలో వెళ్ళండి అంటాడు విభీషణుడు. ఈ 4 అలాగే మహారాజా అని బయలుదేరి వెళతారు. పక్షి రూపాలు ధరిస్తారు 4 కూడా. వెళ్ళి చూస్తారు, మొదలు తూర్పు ద్వారం వైపు చూస్తారు. లంకాపట్టణం, పెద్ద లంకాపట్టణం ఏదైతే ఉందో, అమరావతి లాగా శోభిల్లేటటువంటి ఏదైతే లంకాపట్టణం ఉందో అంతా తెలుసు వీళ్ళకి, ఎందుకంటే అక్కడ వాళ్ళే వీళ్ళు. తూర్పు ద్వారం దగ్గర చూసినప్పుడు ప్రహస్తుడు దాన్ని కాపలాగా వస్తూ ఉంటాడు. భయంకరమైనటువంటి రాక్షస సమూహాన్ని పెట్టుకొని ప్రహస్తుడు కనబడతాడు. ఓహో, ఈ ప్రహస్తుడు ఇక్కడున్నాడా, దీన్ని కాపలాగా ఉంచాడా రావణుడు ఈ ప్రహస్తుడిని అనుకుంటారు. వెంటనే మళ్ళీ దక్షిణం వైపు వస్తారు. అక్కడ మహోదరుడు, మహాపార్శ్వులు అనేటటువంటి భయంకరమైనటువంటి రాక్షస వీరులు కొన్ని లక్షల మంది రాక్షస సేనని పెట్టుకొని సిద్ధంగా ఉంటారు. ఒకవేళ ఏమైనా రాముడు వానర సైన్యుడు చొచ్చుకొని వస్తారేమో ఆపుదామని. ఎందుకంటే దుర్భేద్యమైనటువంటి లంకాపట్టణం గోడలు, ప్రాకారాలు రాలేదు. అందువల్ల ద్వారాల దగ్గర కాపలా పెట్టాడు రావణుడు వీళ్ళని. దక్షిణ ద్వారం చూస్తారు. మహోదరుడు, మహాపార్శ్వులు అనేటటువంటి వాళ్ళు వాళ్ళ సైన్యంతో అక్కడ కాపలా ఉంటారు. వెంటనే పశ్చిమ వైపు వస్తారు. పశ్చిమ ద్వారం దగ్గరికి వస్తారు. ఆ ప్రాకారం దగ్గరికి వచ్చిన దగ్గర ఇంద్రజిత్తు ఉంటాడు. చాలా ప్రమాదకారి ఇంద్రజిత్తు.
ఎన్నో మాయలు మంత్ర తంత్రాలన్నీ విద్యలు బాగా తెలిసినటువంటి వాడు ఇంద్రజిత్. అతన్ని రావణుడు పశ్చిమ ద్వారం దగ్గర ఉంచుతాడు, నియమిస్తే ఆ ఇంద్రజిత్ అక్కడ కనపడతాడు. ఓహో, ఇక్కడున్నాడా ఈ వీరుడు, ఇంతమంది సైన్యంతో ఉన్నాడా అనుకుంటారు వీడు. అనుకుని మళ్ళీ ఉత్తర ద్వారం వైపుకి వస్తారు. మరి చుట్టూ ఇట్లా ప్రదక్షిణం చేసినట్టు చేస్తారు వీళ్ళు పక్షి రూపాల్లో. ఉత్తర ద్వారం దగ్గరికి వచ్చినప్పుడు సుఖసారణులు అనేటటువంటి వీరులు, వీళ్ళు కూడా రావణుడికి మంత్రుడే, పరాక్రమం కలిగినటువంటి రాక్షసులే. సుఖసారణులు నిలబడతారు. అదే ప్రదేశంలో రావణుడు కూడా కనబడతాడు. చూస్తాడు. వీళ్ళంతా చూసి లంకాపట్టణం మధ్య భాగంలో కొన్ని కోట్ల మంది రాక్షస వీరులు ఉంటారు. ఒకవేళ గనక చొచ్చుకొని లోపలికి వస్తే ఈ వానర సైన్యం ఎదుర్కోవటం కోసం పరాక్రమం కలిగిన వాళ్ళని మధ్యలో ఉంచుతారు. అంతా పరిశీలిస్తారు. వీళ్ళు వెళతారు. వెళ్ళి విభీషణుడు దిగుతారు. మహారాజా, తూర్పు ద్వారం దగ్గర ప్రహస్తం నుంచాడయా రావణుడు, దక్షిణ ద్వారం దగ్గర మహోదరుడు మహాపార్శ్వులు అనేటటువంటి వీరుల్ని కొంత సైన్యాన్ని నుంచి ఉంచాడు దక్షిణ ద్వారం కాపలాగా. రాముడు సైన్యమైనటువంటి వానర సైన్యం చొచ్చుకొని రాకుండా పశ్చిమ ద్వారం దగ్గర ఇంద్రజిత్తును ఉంచాడు, ఉత్తర ద్వారం దగ్గర సుఖసారణను ఉంచాడు అని ఎప్పుడైతే చెప్పగానే ఓహో, ఈ ఆలోచనలో ఉన్నాడా రావణుడు అనుకుంటాడు విభీషణుడు. వెంటనే రాముడి దగ్గరికి వెళతాడు. వెళ్ళి రాముడు చెబుతాడు, రామా, 4 దిక్కులా భయంకరమైనటువంటి పరాక్రమం కలిగినటువంటి రాక్షస వీరులు ఉన్నారయ్యా, వాళ్ళని చాలా చాకచక్యంగా ఎదుర్కోవాలి. నీకు తెలియజేస్తున్నానయ్యా ఈ మాట. కావాలంటే మా మంత్రులు వెళ్ళొచ్చారు, వాళ్ళు కూడా చెప్తారు వినమంటూ వాళ్ళ చేత కూడా చెప్పిస్తారు. వాళ్ళు కూడా ఇదే మాట చెప్తారు. చెప్పి మళ్ళీ విభీషణుడు రాముడితో మాట్లాడుతుంటాడు. రామా, తూర్పు, దక్షిణం, పశ్చిమ, ఉత్తర ద్వారాల దగ్గర ప్రాకారాల దగ్గర ఉన్నటువంటి వీరులు అంతా పరాక్రమమైన వాళ్ళు కాదు, వాళ్ళు నాకు తెలుసు వాళ్ళ విషయం అని చెప్పి మళ్ళీ రాముణ్ణి చాలా వినయంగా నమస్కరిస్తాడు. మహారాజా, వీళ్ళ గురించి నేను చెప్పి నిన్ను భయపెడుతున్నాను అని అనుకోకయ్యా, తప్పుగా అర్థం చేసుకోకు. అక్కడ ఉన్న విషయాన్ని తెలియచేస్తున్నా. అసలు నీవు దేవతలను కూడా వాళ్ళని ఎదుర్కొంటావు, నిలబెడతావు, ఓడించగలుగుతావు. వీళ్ళని ఒక లెక్క కాదు నీకు. కానీ ఉన్న విషయాన్ని నీకు తెలియచేస్తే ఆలోచన విధానాన్ని వృద్ధి చేసుకొని ఇక్కడ ఏం చేయాలి, మమ్మల్ని ఎక్కడ వినియోగిస్తావనేటటువంటి ఒక ఆలోచన నీకు కలుగుతుందని చెప్తున్నావు. తప్పుగా అనుకోకు మహారాజా రామ అని విభీషణుడు రాముడు నమస్కరిస్తాడు. అప్పుడు రాముడు వెంటనే వానర సైన్యాన్ని పిలుస్తాడు. పిలిచి ఎవరెవరు ఎక్కడెక్కడ వెళ్ళి ఎదుర్కోవాలో రాముడు నిర్ణయం చేస్తాడు. ఆ సమయం ముందు హనుమంతుణ్ణి, అంగదుణ్ణి, నీలుణ్ణి ఇలా పిలుస్తాడు. పిలిచి నీలుణ్ణి పిలుస్తాడు. ఏమయ్యా, నువ్వు వెళ్ళే తూర్పు ద్వారం, లంకాపట్టణానికి తూర్పు ద్వారం ఉంది. తూర్పు ద్వారం దగ్గర ప్రహస్తుడు అనేటటువంటి భయంకరమైన రాక్షసుడు ఉన్నాడు. ఆ యొక్క ద్వారాన్ని భేదించి మీ సైన్యంతో మీరు ఎదుర్కోండి అంటాడు తూర్పు ద్వారం. ఇక దక్షిణ ద్వారం వైపు అంగదుడిని పిలుస్తాడు. నువ్వు దక్షిణ ద్వారం చూడవయ్యా, దక్షిణ ద్వారం వైపు మహోదరుడు మహాపార్శ్వులు అనేటటువంటి రాక్షసులు కాపలా ఉన్నాక మీరు అటువైపు వెళ్ళండి, అటు నుంచి లంకని చుట్టముట్టండి అంటాడు. హనుమంతుని పిలుస్తాడు. హనుమా, నువ్వు పశ్చిమ ద్వారం వెళ్ళు, అక్కడ ఇంద్రజిత్తు ఉన్నాడు, ఇంద్రజిత్తుని వాళ్ళ సైన్యాన్ని ఎదుర్కోండి మీరు అంటాడు. ఉత్తర ద్వారం వైపు నేను లక్ష్మణుడు వెళతాం, అక్కడ సుఖసారణులు అనేటటువంటి రాక్షస వీరులు ఉన్నారట, రావణుడు కూడా అక్కడే ఉన్నారట. రాక్షసులకి రాజు అయినటువంటి రావణుడు అక్కడ ఉన్నాడు కదా, నేను అక్కడికే వెళ్ళాలి అంటాడు. వెళ్ళి నేను రావణుడిని ఎదుర్కొంటా. అంతేకాదు మహర్షుల్ని, దేవతల్ని, రాక్షస జాతిని, గరుడ జాతిని, గంధర్వ జాతిని అందరిని పీడించి హింసించినటువంటి ఏ రావణుడు అయితే ఉన్నాడో అతన్ని నేను వధించాలి. అందువల్ల నేను అక్కడికే వెళతా అంటాడు. జయ హో రామ, జయ హో రామ అని అందరూ నినాదాలు చేస్తారు. ఎవరెవరి సైన్యం ఎంత కావాలో అంత ఎంచుకుంటారు. ఎంచుకొని అన్ని దిక్కులకి సిద్ధంగా ఉంటారు. మనం ఇక్కడికి వెళదాం, మనం అక్కడికి వెళదాం అని అందరూ కూడా సమాయత్తం అవుతారు. చీకటి అయిపోతుంది ఈ సమావేశం అయ్యేసరికి. చీకటి అయిన సమయంలో రాముడు సువేల పర్వతం కింద భాగంలో ఉంటాడు. లంకాపట్టణానికి బయట భాగంలో సముద్రం ఉంది. సముద్రానికి ఒక పక్కన సువేల పర్వతం ఉంది. ఆ సువేల పర్వతం క్రింద భాగంలో ఉంటారు వీళ్ళంతా. కొన్ని కోట్ల మంది వానరు.
రాముడు చీకటి పడింది కదా, పర్వతం ఎక్కి పర్వతం పై నుండి లంకాపట్టణ శోభన చూద్దాం. లంకాపట్టణాన్ని రేపు మనం ఎదుర్కోవాలి గనక, యుద్ధానికి వెళ్ళాలి గనక దాని పరిస్థితి ఎలా ఉందో గమనిద్దామని సువేల పర్వతం ఎక్కబోతూ ఉంటాడు రాముడు. ఎక్కేటప్పుడు లక్ష్మణుని పిలుస్తాడు, విభీషణుని పిలుస్తాడు. విభీషణుని ప్రతి చోట కూడా సఖా సఖా అని పిలుస్తూ ఉంటాడు రాముడు. చాలా స్నేహితుడు అయ్యా నువ్వు, నాకు చాలా మిత్రుడు అయ్యా, రా వెళ్దాం, మనం మాట్లాడుకుందాంరా అని ప్రతి చోట విభీషణుని దగ్గరకు తీసుకుంటూ ఉంటాడు రాముడు చాలా ప్రేమగా. అలాగే సుగ్రీవుడు కూడా, సుగ్రీవుడు, విభీషణుడు, లక్ష్మణుడు ఈ ముగ్గురిని కలుపుకొని సువేల పర్వతం ఎక్కుతాడు. ఎక్కేటటువంటి సమయంలో ఆ వెనక హనుమంతుడు, అంగదుడు, జాంబవంతుడు, మైందుడు, ద్విబుధుడు ఇలా వానర వీరులు, వారి వెనక వారి వీరులు, వారి వెనక అట్లా సైన్యం అంతా కూడా వెళుతుంది. చీకటైపోతుంది. అక్కడ నిలబడి రాముడు లంకాపట్టణాన్ని చూడటం జరుగుతుంది. తెల్లవారికి యుద్ధం చేయాలి అనేటటువంటి ఒక ఆలోచనతో ఇప్పుడు సందర్భం నడుస్తూ ఉంది. 38వ సర్గలో ఉన్నాం. ఇప్పుడు ఆ శ్లోకాల్ని మనం పారాయణ చేసుకుందాం. ఇప్పుడు 39వ సర్గలో ఉన్నాం. ఆ యొక్క 39వ సర్గలో రాముడు వానరుల సువేల పర్వతం శిఖరం నుండి లంకను చూచుట. సువేల పర్వతం ఎక్కాడు రాముడు. ఎక్కి అంతా పరిశీలన చేస్తూ ఉన్నారు. ఆ సందర్భాన్ని ఈ సర్గలో వాల్మీకి మహర్షి అనుగ్రహించడం జరిగింది. ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. ముప్పై 39వ సర్గ. అథ 39 సర్గః. రాముడు వానరులు సువేల పర్వతం శిఖరం నుండి లంకా వైభవాన్ని చూచుట. तां रात्रिमुषितास्तत्र सुवेले हरियूथपाः लङ्कायां ददृशुर्वीरा वनान्युपनानि च వీరులైనటువంటి వానర సేనా నాయకులు ఆ రాత్రి రాముడితో పాటు సువేల పర్వతంపైకి వెళ్ళిపోయారు. పై భాగానికి చేరుకున్నారు. అక్కడే ఉన్నారు. లంకాపట్టణం బాగా కనబడుతూ ఉంది. సువేల పర్వతం ఎక్కితే రాముడు. లంకా గోపురాలు కనబడుతున్నాయి. లంకలో ఉండే ఉద్యానవనాలు కనబడుతున్నాయి. లంకాపట్టణంలో ఉండే సరస్సులు కనబడుతున్నాయి. లంకాపట్టణంలో ఉండేటటువంటి శోభంతా కూడా కనబడుతుంది. చూస్తూ ఉన్నారు. తాం రాత్రి ముషితాస్తత్ర
సువేలే హరియూధపాః లంకాయాం దదృశుర్వీరా వనాన్యుపనాని చ లంకా పట్టణం శోభంతా కూడా లంకలో ఉండే ఉద్యానవనాలన్నీ వనాలు ఉద్యానవనాలన్నీ కూడా చూశారు. సమసౌమ్యాని రమ్యాని విశాలాన్యాయతాని చ దుష్టిరమ్యాని తే దృష్ట్వా బభూవుజ్జాత విస్మయాః. అక్కడ కనబడేటటువంటి ఏ ఉద్యానవనాలైతే ఉన్నాయో అన్నీ కూడా సమంగా ఉన్నాయి, ఎక్కడ హెచ్చు తగ్గులు లేవు. వాటిని ఏర్పాటు చేసినటువంటి విధానం ఎంతో శోభిస్తూ ఉంది. అంతేకాకుండా చాలా ఆకాశమంత ఎత్తు ఉన్నటువంటి ఎన్నో వృక్షాలు ఉన్నాయి. చాలా ఎత్తుగాను వెడల్పుగాను పెరిగినటువంటి వృక్షాలు ఎన్నో ఉన్నాయి. అందంగా ఉన్నాయి. విశాలమైనటువంటి ఉద్యానవనాలు, సరస్సు చూడటానికి కూడా రమ్యంగా ఆహ్లాదాన్ని కలిగించే విధంగా ఉన్నాయి ఆ యొక్క ఉద్యానవనాలు, సరస్సులు, వృక్షాలు, వనాలు. సమసౌమ్యాని రమ్యాని విశాలాన్యాయతాని చ దృష్టిరమ్యాని తే దృష్ట్వా బభూవుజ్జాత విస్మయాః. చాలా ఆశ్చర్యపడ్డారు. ఆ లంకా పట్టణంలో ఉండేటటువంటి ఉద్యానవనాలు, సరస్సులు, వృక్షాలు, వాటి శోభను చూశారు. ఆహా అనుకున్నారు. చంపకాశోకవకుల చంపకాశోకవకులశాల తాళ సమాకుల తమాల పనసచ్ఛన్న నాగమాల సమావృత హింతాళైరర్జునైర్దీప్తైః సప్తపర్ణైః సుపుష్పితైః తిలకైః కర్ణికారైశ్చ పాటలైశ్చ సమంతతః శుశుభే పుష్పితాగ్రైశ్చ లతాపరిగతద్రుమైః లంకా బహువిధైర్దివ్యైర్యథేంద్రశ్యామరావతి విచిత్రకుసుమోపేతైః రక్తకోమలపల్లవైః శాద్వలైశ్చ తథానీపైశ్చత్రాభిద్వనరాజిభిః. రాముడు చూస్తూ ఉన్నాడు ప్రత్యక్షంగా, లక్ష్మణుడు చూస్తూ ఉన్నాడు. వీళ్ళు ఎప్పుడూ పోలేదా లంకా పట్టణానికి, ఒక్క హనుమంతుడే వెళ్ళాడు. ఆ సువేల పర్వతం ఎప్పుడైతే ఎక్కారో లంకా పట్టణ శోభ అంతా కనబడుతుంది. ఏం కనబడ్డాయి? రాత్రిపూట పైగా ఇదంతా కూడా. లంకా పట్టణంలో చంపక వృక్షాలు, అశోక వృక్షాలు, వకుల వృక్షాలు, తాళ, సాల, తమాల అనేటటువంటి వృక్షాలు ఇవి ఎలా ఉన్నాయి? ఆకాశం తెత్తిదున్నాయి. పనస వృక్షాలు, నాగ వృక్షాల చేత బాగా దట్టంగా కప్పబడి ఉంది లంకా పట్టణం అంతా కూడా. అంతేకాదు హింతాల, అర్జున వృక్షాలు, నీప వృక్షాలతో బాగా పుష్పించి ఒక వృక్షానికి ఒక వనానికి సంబంధం లేకుండా వేటికి అవే అందాన్ని శోభనిస్తూ ఉన్నాయిట. పుష్పించినటువంటి ఆకులతో కొన్ని, పుష్పాలతో కొన్ని. అరటి చెట్లు వాటి ఆకులతో ఎన్నో అందమైనటువంటి ఉద్యానవనాలు కొన్ని కనబడ్డాయిట.
పుష్పాలతో, రంగురంగుల పుష్పాలతో, మృదువైనటువంటి చిగుళ్ళు కలిగినటువంటి అనేకమైనటువంటి వృక్షాలతో కొన్ని వనాలు కనబడుతున్నాయి. కొన్ని ఉద్యానవనాలు అయితే పుష్పాలతోనే నిండిపోయి ఉన్నాయి. ఇది అసలు పుష్పతోట అన్నట్టుగా ఉంది, పుష్పవనాల్లాగా. అలా ఒక అమరావతి లాగా ప్రకాశిస్తూ ఉంది. అక్కడ ఉండేటటువంటి విద్యుత్ కాంతులు, వృక్షాలు, సరస్సులు, అంతా శోభంతా చూసి ఆనందం, ఆహ్లాదం అనిపించింది రాముడికి, లక్ష్మణుడికి, అందరికీ కూడా. చంపకాశోక వకుల శాలతాల సమాకుల తమాలపనసశ్చన్నా నాగమాలా సమావృత హింతాళైరజ్జునైర్దీప్తైః సప్తపర్ణైః సుపుష్పితైః తిలకైః కర్ణికారైశ్చ పాటలైశ్చ సమంతతః సుశుభే పుష్పితాగ్రైశ్చ లతా పరిగతద్రుమైః లంకా బహువిధైర్దివ్యైః దివ్యైర్యథేంద్రస్యామరావతి విచిత్రకుసుమోపేతైః రక్తకోమలపల్లవైః శాద్వలైశ్చ తథా నీపైః త్రాభిర్వదనరాజిభిః నీపైశ్చిత్రాభిర్వనరాజిభిః అనేక విధంగా
శోభిల్లుతూ ఉంది. అమరావతి లాగా, లంకాపట్టణం అలాంటి శోభ కనపడింది వీళ్ళకి. గంధాఢ్యాన్యతిరమ్యాణి పుష్పాణి చ ఫలాని చ ధారయంత్యగమాస్తత్ర భూషణాని మానవాః. అక్కడ ఉండేటటువంటి వృక్షాలు సువాసనలు గుబాళిస్తూ ఉన్నాయి. చాలా రమ్యమైన పుష్పాలు, ఎన్నో ఫలాలు, మానవుల అలంకారాలు ధరించినట్లుగా ఉన్నాయా అన్నట్లు ఉన్నాయి. ఆ పుష్పాలు మానవులు ఏవో ఆభరణాలు ధరిస్తే మానవులు ఎలా అయితే శోభిస్తారో వాటికి ఉండేటటువంటి ఫలాలు, వాటికి ఉండేటటువంటి పుష్పాలు, వాటి వర్ణాలు అంటే రంగులు రంగులుగా ఉండేటటువంటి విధానం చూసి మానవులే ధరించారా అన్నట్లుగా ఆనందాన్ని గొలిపిస్తూ ఉంది వీళ్ళకి చూసి. గంధాఢ్యాన్యతిరమ్యాణి పుష్పాణి చ ఫలాని చ ధారయంత్యగమాస్తత్ర భూషణాని మానవాః. మానవులు ఎలా అయితే ఆభరణాలతో అలంకరించుకొని అందంగా శోభిల్లుతూ కనబడతారో అలా వనాలన్నీ కనబడ్డాయి రాముడికి. తశ్చైత్ర రథ సంకాశం మనోజ్ఞం నందనోపమం వనం సర్వత్తుకం రమ్యం సుశుభే షట్పదాయుతం. అన్ని ఋతువులకి సంబంధించినటువంటి ఫలాలు ఉన్నాయి అక్కడ. వసంత ఋతువులో ఫలించేటటువంటి పుష్పించేటటువంటి పుష్పాలు, ఫలించేటటువంటి ఫలాలు. అలాగే అన్ని ఋతువులలో చైత్రము, వైశాఖము, జ్యేష్టము వసంత ఋతువు, ఇలా ఋతువులను బట్టి మాసాలను బట్టి వచ్చేటటువంటి ఫలాలు, పుష్పాలు అన్నీ ఉన్నాయట అక్కడ. వాటన్నిటి మీద తుమ్మెదలు బాగా ఝంకారం చేస్తూ అక్కడ సంచరిస్తూ ఉన్నాయట. చైత్ర రథం వలె, నందన వనం వలె మనోహరంగా శోభిల్లుతూ ఉంది లంకాపట్టణం. రాత్రిపూట వీళ్ళు చూస్తూ ఉంటే కనబడుతూ ఉంది రాముడికి, లక్ష్మణుడికి. తశ్చైత్ర రథ సంకాశం మనోజ్ఞం నందనోపమం వనం సర్వత్తుకం రమ్యం సుశుభే షట్పదాయుతం. నందనవనంలాగా చైత్ర రథం వలె మనోహరంగా కనపడింది లంకాపట్టణం. దాత్యూహకోయస్తిభిగైర్నృత్యమానైశ్చ బర్హిణైః ఋతం పరిభృతానాం చ శుశ్రువే వననిర్ఝరే. వనాలలో జలప్రవాహం చాలా సౌకుమార్యంగా వెళుతూ ఉందట. వనాలలో నీరు ప్రవహించేటటువంటి విధానం చాలా ఆనందంగా శబ్దాలు వినపడుతూ ఉన్నాయి. అలాగే కోయస్థిక భవనములైన పక్షులు, పక్షి జాతిలో కోయస్థి భకములు అనేటటువంటి పక్షి జాతి ఒకటి ఉంది. ఆ పక్షి జాతి నుండి వచ్చే ధ్వని ఒక విచిత్రమైన ధ్వని వీళ్ళకి వినపడుతుంది.
నృత్యం చేస్తూ ఉన్నాయి, నెమళ్ళు కొన్ని కోకిలలు బాగా ధ్వని చేస్తూ ఉన్నాయి. ఇలాంటి సందర్భం ఆ యొక్క లంకా పట్టణంలో వీళ్ళకి కనబడింది. దాత్యూహకోయస్తిభై నృత్యమానైశ్చ బర్హిణైః ఋతం పరభృతానాం చ శుశ్రువే వననిర్ఝరే కోకిలల ధ్వని బాగా వినపడింది వీళ్ళకి. నిత్యమత్త విహంగాని భ్రమరాచరితాని చ కోకిలాకుల ఖండాని విహంగాభిరుతాని చ భృంగరాజాది గీతాని కురరస్వనితాని చ కోణాలక నిచ్ఛిష్టాని నిఘుష్టాని సారసాభిరుతాని చ విశుసుస్తే తతస్థాని వనాన్యుపనాని చ పృష్టాః ప్రముదితా వీరా హరయః కామరూపిణః. అక్కడ ఉద్యానవనంలో లంకాపట్టణంలో ఉండేటటువంటి ఉద్యానవనాలలో ఉండే పక్షులు బాగా మదించి ఉన్నాయి. ఏదో అల్లాటప్పాగా లేవు పక్షులు, మదించి గొప్ప శోభతో అవి కూడా ఉన్నాయి. అంతటా తుమ్మెదలు బాగా కనబడుతున్నాయి. అంటే బాగా ఫలాలు పుష్పాలు ఎక్కడైతే బాగా విపరీతమైనటువంటి పుష్ప సంపద ఫల సంపద ఉన్న చోట తుమ్మెదలు బాగా ఉంటాయి. అవి బాగా ఎదుగుతున్నాయి ఎక్కడ పడితే అక్కడ. అన్ని ఋతువులకి సంబంధించినటువంటి ఫలాలు పుష్పాలు అక్కడ బాగా కనబడుతూ ఉన్నాయి. అందువల్ల ఈ తుమ్మెదలు బాగా ఉన్నాయి అక్కడ లంకా పట్టణంలో. వృక్ష సముదాయం అయితే చెప్పే పనే లేదు. కోకిలలైతే కిలకిలారావాలతో బాగా ఉన్నాయి, వినపడుతోంది కోకిలల ధ్వని, పక్షుల ధ్వని, తుమ్మెదల గీతాలు, గోరింకల కూతలు. అలాగే కంజన పక్షులు అనేటటువంటి పక్షి జాతి ఉంది, దాని ధ్వని. సారస పక్షులు అనేటటువంటి పక్షి జాతి, వాటి ధ్వని. అవన్నీ కూడా అంతటా వ్యాపించి ఎక్కడ పడితే అక్కడ అవే కనబడుతున్నాయి. వీళ్ళకి ఎగురుతూ ఉన్నాయి, ధ్వనులు చేస్తూ ఉన్నాయి, సంతోషంగా ఆనందంగా విహరిస్తున్నాయి. అలాగే ఆ సంతోషానందమైనటువంటి ఆ ఉద్యానవనాలలో కొంతమంది రాక్షస వీరులు కామరూపం కలిగినటువంటి వాళ్ళు ఆ వనాలలో ఉద్యానవనాలలో వాళ్ళు ప్రవేశించి సంచరిస్తూ ఉన్నారు. ఈ సందర్భం వీళ్ళకి కనపడింది. నిత్యమత్త విహంగాని భ్రమరాచరితాని చ భ్రమరాచరితాని చ కోకిలాకుల ఖండాని విహంగాభిరుతాని చ భృంగరాజాధిగీతాని కురరస్వనితాని చ కోణాలక నిఘుష్టాని
సారసాభిరుతాని చ వివిశుస్తే తతస్థానే వనాన్యుపనాని చ హృష్టాః ప్రముదితా వీరా హరయః కామరూపిణః ఇలా ఉద్యానవనాల్లో కామరూపులైనటువంటి రాక్షసులు సంచరిస్తూ ఉన్నారు. అన్ని ఋతువులలో ఫలించేటటువంటి వృక్షాలు, అన్ని ఋతువులలో పుష్పించే వృక్షాలు బాగా కనబడ్డాయి అక్కడ రాముడికి. తేషాం ప్రవిశతాం తత్ర వానరాణాం మహోజసాం పుష్ప సంసర్గ సురభిర్వనో ఘ్రాణ సుఖోనిలః. గొప్ప తేజస్సు కలిగినటువంటి వానరులు ప్రవేశించారు. పుష్పాలు సంపర్కం చేత పరిమళించుచున్న ఘ్రాణేంద్రియమునకు సుఖకరమైన వాయువు వీచింది. ఈ వానరులంతా కూడా సువేల పర్వతం ఎక్కుతున్నారు గుంపులు గుంపులుగా. ఆ లంకా పట్టణంలో ఉండేటటువంటి సాయంకాల శోభతో వచ్చేటటువంటి పుష్పాల నుండి వచ్చేటటువంటి పరిమళం వీళ్ళ దాకా వచ్చింది, వీచింది గాలి ద్వారా. చాలా ఆనందం అనిపించింది అందరికీ. కొందరు వానరులైతే సైన్యం నుండి బయటకు వచ్చి సుగ్రీవుడి ఆజ్ఞ తీసుకొని లంకలోకి వెళుతున్నారు. చిన్నగా ఆ శోభను చూద్దాం, ఆ వృక్షాలు చూద్దాం, ఆ వనాలు చూద్దాం, కోతులు కదా, వనాలను చూద్దాం, విహరిద్దాం అన్నట్లుగా. కొంతమంది ధ్వని చేస్తూ ఉన్నారు, పక్షుల్ని భయపెడుతున్నారు కిచకిచారావాలతో. వీళ్ళు అక్కడ నుండి వచ్చేటటువంటి పక్షుల ధ్వనుల్ని వీళ్ళు విని వీళ్ళ యొక్క కిచకిచారావాలతో భయపెడుతున్నారు వాటిని. ఏనుగులు ధ్వని, ఏనుగులు చేసేటటువంటి శబ్దం, ఏనుగుల్ని భయపెడుతున్నారు వానరులు. ఇలా ఇటు నుండి వచ్చేటటువంటి పక్షుల శబ్దం, జంతు శబ్దం వానరులు విని వారు చేసేటటువంటి శబ్దం రెండూ కూడా కలిసిపోతూ ఉన్నాయట. ఇలా ఆ సందర్భం రాత్రి వేళల్లో కనబడుతుంది. వానరులు తమ పాదాల చేత భూమిని పీడిస్తూ ఉన్నారు. పీడించడం అంటే అక్కడ నుండి వచ్చేటటువంటి సాయంకాలం అయ్యే సమయంలో చీకటి పడిన తర్వాత వచ్చేటటువంటి వాతావరణం నుండి వచ్చే ఆహ్లాదం చేత ఏనుగులు, గుర్రాలు, పక్షులు వాటి ధ్వని అవి చేస్తూ ఉంటే ఇవి విన్న వానరులు వీళ్ళు కూడా నేల మీద ఇలా దుముకుతూ ఉన్నారు, ధ్వనిస్తూ పీడిస్తూ ఉన్నారు నేలని. ఇట్లా కిందకి పైకి కిందకి ఎగురుతూ ఉన్నట్టు వాళ్ళు పాదాల చేత నొక్కి పెడుతూ ఉన్నట్ట భూమి. ఇట్లా కొన్ని కోట్ల మంది ఎగరటం వల్ల భూమి అంతా కూడా పీడింపబడుతూ ఉంది, గుంటలు గుంటలుగా పడటం. ఇలా పీడింపబడుతూ ఉందట వానరులకి ఉత్సాహం చేత. కొంతమంది వానరులు వెళ్ళి సుగ్రీవుడి ఆజ్ఞ తీసుకుని వెళ్ళి చిన్నగా లంకాపట్టణం చుట్టూ తిరిగొద్దామన్నట్టుగా కూడా కొంతమంది బయలుదేరుతున్నారు. ఈ శబ్దాన్ని ఈ వానరులు పీడించి ఎగిరేటటువంటి సమయంలో ధ్వని కొన్ని కోట్ల మంది ఎగరటం వల్ల భూమి నుండి వచ్చినటువంటి ధ్వని వల్ల ఎలుకబంట్లు ఉలిక్కి పడుతుంది. ఏం జరుగుతుంది? అలాగే సింహాలు మరి వనాల్లోకి వచ్చారు కదా వీళ్ళు. పర్వతాలపైన, గుట్టలపైన, సముద్రాల దగ్గర ఎక్కడ పెడితే అక్కడ మొత్తం వీళ్ళే ఉన్నారు. సింహాలు భయపడ్డాయి, దున్నపోతులు భయపడ్డాయి, ఏనుగులు, మృగాలు, పక్షులు ఎటుబడితే పారిపోతుంది ఈ వానరులు చేసేటటువంటి ధ్వనికి. ఆకాశాన్ని స్పృశిస్తారా అన్నట్లుగా ఎగురుతున్నారు వీళ్ళు వానరులు. ఎక్కడున్నారు? త్రికూట పర్వతం పైన ఉన్నారు. అక్కడి నుంచి ఎగిరేసరికి పర్వతం అంతా ధ్వని. ఆ ధ్వనితో ఆకాశాన్ని వీళ్ళు తాకుతారా అన్నట్లు ఎగురుతున్నారు వానరులంతా. బంగారం వంటి వర్ణం కలిగి ఉంది ఆ యొక్క సువేల పర్వతం. అన్ని ప్రక్కలా కూడా పుష్పించినటువంటి వృక్షాలే ఉన్నాయి. అక్కడ కూడా త్రికూట పర్వతం ఉంది. ఈ యొక్క సువేల పర్వతం పక్కన త్రికూట పర్వతం ఒకటి పక్కనే ఉంది, అది కనపడింది వీళ్ళకి. బంగారం వంటి శిఖరం, గొప్ప శోభ, బంగారు వర్ణంతో ఉంది ఆ శోభ.
ఆ యొక్క త్రికూట పర్వతం పైన కూడా అనేక వృక్షాలు సముదాయం కనబడింది. 100 యోజనాల పొడవు ఉన్నదటది, విస్తారంగా వ్యాపించి ఉంది. చూడటానికి ఎంతో అందంగా, శోభాయమానంగా, సుందరంగా అనేకమైనటువంటి శిఖరాలు గురుజులుగా ఉన్నాయి. వాటి మీద పక్షులు వాగుతూ ఉన్నాయి. ఆ యొక్క త్రికూట పర్వతాన్ని ఎక్కటం కూడా చాలా కష్టమే, అంతెత్తున్నది. ఒకవేళ గనక మానవులు ఈ త్రికూట పర్వతాన్ని చూస్తే ఎక్కటం కష్టం, మనస్సుతో కూడా ఊహించలేరు. పైకెక్కి ఎలా ఎక్కుతాం ఇది అన్నట్టుగా ఊహకు కూడా అందనంత ఎత్తుంది. ఎక్కటానికి వీలు లేనంత ఎత్తు ఉన్నటువంటి త్రికూట పర్వతం ఇలా కనపడింది. చెప్పవల్ల మనుషులు ఎక్కలేరు, ఇక మనస్సుతోనే ఎక్కలేరండి. మనుషులు ఎలా ఎక్కుతారు? మానవులు పర్వతం ఎక్కాలంటే ముందు మనస్సుతో అనుకోవాలి, ఇలా వెళదాం అక్కడ చేరదామని. మనస్సుతోనే వాడు చేయలేనప్పుడు శారీరకంగా చేయలేరు. ఇక చెప్పాలా అని ఈ వానరులు ఆ త్రికూట పర్వతాన్ని చూసి అనుకుంటున్నారు. 10 యోజనాల విస్తీర్ణం, 20 యోజనాల పొడవు ఉన్నటువంటి రావణ పాలితమైనటువంటి లంక ఆ త్రికూట పర్వతం పైన ఉంది. త్రికూట పర్వతం కనపడింది వీళ్ళకి 100 యోజనాల పొడవు. ఆ 100 యోజనాల పొడవు ఉన్నటువంటి దానిపైన ఈ యొక్క రావణ లంక ఉన్నది. ఇదే ఆకాశం ఎత్తుంది త్రికూట పర్వతం. ఆ పర్వతం పైన లంకాపట్టణం కనపడింది. ఇది ఎంత ఉంది? 10 యోజనాల విస్తారం, ఇట్లా పొడవు 10 యోజనాలు ఉంది. 20 యోజనాల పొడవు ఉంది. 20 యోజనాల పొడవు, 10 యోజనాల వెడల్పుతో రావణ పాలితమైనటువంటి లంక కనపడింది. శిఖరాలు కనపడ్డాయి. వీళ్ళకి బంగారు వర్ణంతో శోభిస్తూ ఉంది రాత్రిపూట కూడా. తెల్లని మేఘాలు, గొప్ప గోపురాలు, బంగారంతో తయారు చేసినటువంటి తాపడం వేసినటువంటి ప్రాకారాలు, గోడలు, దాంతో శోభిస్తూ ఉంది లంకాపట్టణం. ఎటు చూసినా చూసే కొద్దీ చూడాలి అనిపించే విధంగా ఒక్కొక్క చోట ఒక్కొక్క ప్రత్యేకత కనబడుతూ ఉంది లంకాపట్టణంలో ఈ వానరులకి, రాముడికి, లక్ష్మణుడికి. ఒక పెద్ద భవనం కనపడింది. దానికి ఒక పెద్ద విమాన గోపురాలు, గొప్ప అలంకారాలు. ఆ భవనం ఈ త్రికూట పర్వతం పైన, త్రికూట పర్వతమే ఎత్తు, దానిపైన లంకాపట్టణం శోభిల్లింది. ఆ లంకాపట్టణంలో పెద్ద పెద్ద భవనాలలో పెద్ద భవనం, దానిపైన గోపురం, శిఖరం ఉండేసరికి ఇది పోయి ఆకాశం మేఘాన్ని తాకుతుందా అన్నట్లుగా ఉంది ఆ భవనం. దాన్ని చూశారు. 1000 స్తంభాలతో నిర్మాణమైనటువంటి కొన్ని భవనాలు, 1000 స్తంభాలతో నిర్మాణం చేసినటువంటి ప్రాసాదాలు అలంకరించి ఉన్నాయి. కైలాస శిఖరమా అన్నట్లుగా ఉంది దాన్ని చూస్తే. దాన్ని రాక్షస సేన రక్షిస్తూ ఉంది. ఎవడు రావటానికి వీల్లేదు, పోవటానికి వీల్లేదు, చూడటానికి అసలు వీల్లేదు. అలాంటి రాక్షసులు దాన్ని రక్షిస్తూ కాపలాగా ఉన్నారు. వాళ్లతో సహా వీళ్ళకి కనబడ్డారు. రాముడికి, లక్ష్మణుడికి, వానర జాతికి. ఈ యొక్క పరాక్రమం కలిగినటువంటి వీరులు ఆ 1000 స్తంభాలతో నిర్మాణం చేసినటువంటి ఎన్నో మండపాలు లంకాపట్టణంలో ఉన్నాయి. అన్ని మండపాలను రక్షిస్తూ కాపలా కాస్తూ ఉండే రాక్షస వీరులను చూశారు రాత్రిపూట. మనోజ్ఞాం కాంచనవతి పర్వతైరుపశోభితాం నానాధాతు విచిత్రైశ్చ ఉద్యానైరుపశోభితాం నానావిహక సంఘుష్టాం నానామృగనిషేవితాం నానాకుసుమ సంపన్నాం నానారాక్షస సేవితాం తాం సమృద్ధార్థాం లక్ష్మీవాన్ లక్ష్మణగ్రజః రావణస్య పురీం రామో దదర్శ సహవానరైః. ఇంత శోభించేటటువంటి బంగారు శిఖరాలతో నిండి ఉంది లంకాపట్టణం అంతా. అనేకమైన ధాతువులు, అనేకమైన పర్వతాలు, అనేకమైన ఉద్యానవనాలు, అనేకమైనటువంటి పక్షులు, వాటి ధ్వనులు, అనేకమైనటువంటి మృగాలు, వాటి ధ్వనులు, అలాగే పుష్పాలతో శోభించి రంగులు రంగులుగా కనబడుతూ ఉంది లంకాపట్టణం. ఐశ్వర్యానికి పదవే లేదా అన్నట్టు ఉంది. సమృద్ధమైనటువంటి ధనం, అలాంటి నగరం శోభించేటటువంటి దాన్ని మొదలుగా రాముడు చూశాడు. చూసి అందరికీ చూపిస్తున్నాడు.
గొప్ప భవనాలతో ఇరుకుగా ఉన్నటువంటి స్వర్గతుల్యమైనటువంటి నగరాన్ని చూసి ఆశ్చర్యపోయాడు. ఆహా, ఏమి నగరం ఇది, ఏమి నిర్మాణం, ఏమి శిల్ప నైపుణ్యం, ఏమి రచనా చమత్కారం అన్నట్లుగా రాముడు చూసి ఆశ్చర్యపోయాడు. అనేకమైనటువంటి శ్రేష్టమైనటువంటి వస్తువులతో నిండి ఉన్నటువంటి ఆ లంకా పట్టణాన్ని చూసి వానరులు చెబుతున్నారు, వానర శ్రేష్ఠులారా, మనం దండెత్తుతామేమో అని అంత సంసిద్ధులై ఉన్నారు రాక్షసులంతా. ఎవరు లంకా పట్టణాన్ని తాకటానికి కూడా వీలు లేకుండా ఉండే విధంగా రక్షణలో ఉంది లంకా పట్టణం. ప్రాసాదాలు, వాటి ద్వారాలు, వాటి గోడలు, వాటి గురుజులు, ప్రతి చోట రక్షక భటులు, పరాక్రమవంతులు గుంపులు గుంపులుగా ఉన్నారు, భయంకరమైన ఆయుధాలు ధరించి. పెద్ద పెద్ద యంత్రాలు ఉన్నాయి. ఏమి యంత్రాలు? ఎవడు తాకటానికి వీలు లేకుండా, ఒకవేళ తాకినా చేతులు శిరస్సు ఖండించే ఒక యాంత్రిక సిద్ధాంతంతో ఉన్నటువంటి యంత్రాలు కొన్ని అమర్చబడి ఉన్నాయి ప్రతి చోట. దుర్భేద్యమైనటువంటి ప్రాకారాలతో లంకాపట్టణం రక్షింపబడుతూ ఉంది అన్నాడు. లంకాపట్టణాన్ని మీరంతా చూడండి అన్నాడు. యాంత్రిక విధానాన్ని చూపించాడు, రక్షక భటు విధానాన్ని చూపించాడు, పరాక్రమమైనటువంటి వానర రాక్షస వీరులను చూపించాడు. అక్కడ ఉండే ఉద్యానవనాలు, సరస్సులు, నదులు, అలాగే భవనాలు, ఎత్తైన భవనాలు, వాటి గోపురాలన్నీ చూపించి లంకాపట్టణం ఎంత శోభించింది అని ఇక సలహా చెప్పటం మొదలు పెడతాడు రాముడు. ఇది మనకి 39వ సర్గలో మనకి కనబడుతుంది. మిగిలినటువంటి శ్లోకాలు మనం రేపు పారాయణ చేసుకుందాం. ఏవమే తత్పురావృత్తమాఖ్యానం భద్రమస్తు వః ప్రవ్యాహరత విశ్రబ్ధో బలం విష్ణోః ప్రవర్ధతాం లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవః ఏషామిందీవరస్యామో హృదయే సుప్రతిష్ఠితః కాలే వర్షతు పర్జన్యః పృథివీ సస్యశాలిని దేశోయం శోభరహితో బ్రాహ్మణా సంతు నిర్భయాః కావేరీ వర్ధతాం కాలే కాలే వర్షతు వాసవః శ్రీరంగనాథో జయతు శ్రీరంగశ్రీశ్చ వర్ధతాం స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం లోకాः సమస్తాः సుఖినో భవంతు మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాబ్ధాయే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం వేద వేదాంత వేద్యాయ మేఘశ్యామలమూర్తయే పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం విశ్వామిత్రాంతరంగాయ మిథిలా నగరీపతేః భాగ్యానాం పరిపాకాయ భవ్యరూపాయ మంగళం పితృభక్తాయ సతతం భ్రాతృభిः సహ సీతయా నందితాఖిలలోకాయ రామభద్రాయ మంగళం చక్రసాకేతవాసాయ చిత్రకూట విహారిణే సేవ్యాయ సర్వయమినాం ధీరోదారాయ మంగళం సౌమిత్రిణాతి జానక్యా చాపబాణాసిధారిణే సంసేవ్యాయ సదా భక్తి స్వామినే మమ మంగళం మంగళాశాసనపరైర్మదాచార్య పురోగమైః సర్వైశ్చ పూర్వైరాచార్యైः సత్కృతాయాస్తు మంగళం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యజ్ఞः సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం తు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవనారాయణ నమోస్తుతే. राजा रामचंद्र प्रभु की जय, सीता माता को जय, लक्ष्मण स्वामी की जय, पवन सुत हनुमान की जय, वाल्मीकि महर्षि की जय, नारद महर्षि की जय, ब्रह्मदेव को जय.